రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆగ్రో ఎకాలజీ, వాతావరణం, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిధుల బృందం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఉత్పన్నమైన సవాళ్లకు సమాధానంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రూపొందించిన సార్వత్రిక సూత్రాలను మరెక్కడా చూడలేదని, ఈ సూత్రాలు అనేక సవాళ్లకు పరిష్కారాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సూత్రాలు ప్రపంచానికి ఎంతో అవసరమని వారు స్పష్టం చేశారు. నేను రైతు సాధికార సంస్థలో సీనియర్ థీమాటిక్ లీడ్ గాను మరియు రాయలసీమ జిల్లాలకి రీజనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గాను పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గరికి 51 మంది వచ్చారు. అంటే అందులో 40 మంది ఈ దాదాపు 20 దేశాల నుంచి వచ్చారు ఇక్కడికి. దాంట్లో మన 5 ఖండాలకి ప్రతినిధులుగా వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో, అంటే మన ఇండియాలో ప్రకృతి వ్యవసాయం అంటాము, మన ఆంధ్రాలో వేరే వేరే దేశాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు. అగ్రో ఇకాలజీ అని, సస్టైనబుల్ అగ్రికల్చర్ అని, రీజనరేటివ్ అగ్రికల్చర్ అని, రకరకాల పేర్లతో. సో అక్కడ ఆ ప్రాక్టీసెస్ అన్నీ వీళ్ళకి తెలుసు, కొంతమందికి చేస్తున్నారు. ఇందులో రైతులు ఉన్నారు, రైతు శాస్త్రవేత్తలు ఉన్నారు, తర్వాత కొన్ని NGOsకి ప్రతినిధులుగా ఉన్నారు. రకరకాల వాళ్ళు హోదాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ఎట్లా జరుగుతూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ ఏమి, రైతులు ఎలాగ దీన్ని చూస్తున్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్న వెనక వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా వస్తున్నాయి, దీన్ని ఎలా సుస్థిరంగా కొనసాగించగలుగుతారు, దీంట్లో మహిళా సంఘాల పాత్ర ఏమి, గవర్నమెంట్ పాత్ర ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకొని దాని ద్వారా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు అవుతున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది.